ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మనం పొటాటో బజ్జీ వేసుకుంటున్నాం. దానికి ఒక పొటాటో తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని చిప్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, ఉప్పు, కొంచెం సోడా, వాము వేసుకున్నాము. పిండి బ్యాటర్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడైతే పొటాటో చిప్స్ చేసుకున్నాము. మనం ఇలా చిప్స్ లాగా తురుముకున్నాం అనమాట. ఈ చిప్స్ రెడీగా ఉన్నాయి బజ్జీ వేసుకోవడానికి. ఇలాగా చూడండి, పల్సగా ఇలా తురుముకున్నాం. బ్యాటర్ రెడీగా ఉంది. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. తీసుకొని ఇలా డిప్ చేసుకొని ఇలా వేసుకోవటం. ఇలాగా అన్ని బజ్జీలు వేసుకుందాం. డిప్ చేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇలా బజ్జీలన్నీ వేసుకున్నామా? ఇలా బజ్జీలన్నీ వేసుకున్నాం అనమాట. ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బాగా లోపల వరకు ఉడుకుతాయి అన్నమాట బజ్జీ. మనకి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేసి ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. తీసేద్దాము. బజ్జీ ఇలా ప్లేట్లో తీసేస్తాం కదా, వేడివేడిగా పొటాటో బజ్జీ. పొటాటో మనం చిన్న తీసుకున్నాం అనమాట, అందుకని చిన్న చిన్నవి వచ్చింది. పెద్దది కూడా తీసుకోవచ్చు. కొద్దిగా క్యారెట్ తోటి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, ఆనియన్స్ తోటి కొంచెం మనం చాట్ మసాలా వేసుకున్నారంటే దీని మీద చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీగా పొటాటో బజ్జీ. చూసారు కదా, యమ్మీగా పొటాటో బజ్జీ విత్ చాట్ మసాలా, ఆనియన్, క్యారెట్ తోటి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి పొటాటో బజ్జీ. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది పొటాటో బజ్జీ. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. పొటాటో బజ్జీ, యమ్మీగా బజ్జీ.